అన్నమయ్య జిల్లా పుంగనూరులో కౌండిన్య నది కాలువ ఒడ్డున జరుగుతున్న భారీ నిర్మాణాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ప్రవహిస్తున్న కౌండిన్య నది కాలువ ఒడ్డును ఆక్రమించి ప్రైవేటు కమర్షియల్ భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. పట్టణంలో సాధారణ గృహ నిర్మాణాలకు పలు నిబంధనలు విధించే టౌన్ ప్లానింగ్ అధికారులు నదీ ప్రవాహానికి ఆనుకుని అండర్ గ్రౌండ్ తో కూడిన భారీ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా పుంగనూరులో రోడ్డుపై నడుములోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో కాలువ ఒడ్డున నిర్మాణాలు భవిష్యత్తులో వరద ముప్పును మరింత పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సామాజిక కార్యకర్త నరసింహులు స్పందిస్తూ కౌండిన్య నది కాలువ ఒడ్డున జరుగుతున్న నిర్మాణాలపై రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించే ఆక్రమణలను తొలగించాలని ఆయన కోరారు. కోట్లు విలువ చేసే భూములను ఆక్రమణకు గురైతుంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పుంగనూరు పట్టణంలో అనేక ప్రాంతాల్లో చెరువులు, వంకలు, కుంటలు ఆక్రమణలకు గురవుతాయని చెప్పేసి గతంలో మేము అనేక సార్లు ఎంఆర్ఓ కానీ అదేవిధంగా కమిషనర్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫిర్యాదు జరిగింది. ఇంతవరకు కూడా అధికారులు స్పందించలేదు. అధికారులు స్పందించడం ఈరోజు విడిగా ఎక్కడ చూసినా వంకలు, కాలువలు ఆక్రమణకు గురైతాన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తూ లోపాయకారిగా ఈ పై అధికారులు వాళ్ళతో కుమ్మక్కై, ఎవరైతే ఆక్రమణ వాళ్ళతో కుమ్మక్కై యథేచ్ఛగా వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఈరోజు కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వంక రాయల చెరువు మొరవ నుంచి మేలపట్ల చెరువుకు అదే చెదల చెరువుకు ఇక్కడ నుంచి ఈ నీళ్లు పోయే ప్రాంతం ఇది. గతంలో ఫ్లడ్ వచ్చినప్పుడు, వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు గోబీ కాలనీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు కానీ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నటువంటి గుడిసెలు అన్ని కొట్టుకొని పోయి దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రాంత పేదల యొక్క వస్తువులు, బీరువాలు మొత్తము పోయి కొట్టుకోపోవడం జరిగింది. ఆ రోజు ఆస్తి నష్టం చాలా జరిగింది. ఎందువల్ల జరిగిందనే విషయాన్ని మేము ఇప్పుడు వచ్చినప్పుడు గతంలో ఈ వంకను ఆక్రమణ నుంచి విముక్తి చేసేంత వరకు ఈ బాధ ప్రజలకు తీరదని చెప్పేసి మనం గతంలో చెప్పాం. కానీ ఇంతవరకు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. రేపు రాబోయే కాలంలో వర్షాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వర్షాలు వస్తే ఇప్పుడు ఈ వంక దాదాపు 30-35 అడుగులు వంకను కుదించి పెద్ద పెద్ద బిల్డర్లు, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారులు, కోటీశ్వర్లు ఆక్రమించి పెద్ద పెద్ద 5 స్టార్ బిల్డింగ్లు కడతా ఉన్నా కూడా అధికారులకు కళ్ళకు కడపడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంది. ఇది పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అదేవిధంగా పక్కనే మున్సిపల్ ఆఫీస్ కానీ అసలు పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాలువలు, వంకలు, చెరువుల పైన దృష్టి పెట్టకుండా వాళ్ళు ఏదో జీతాల కోసం పనిచేసినట్టు, లేదంటే లంచాల కోసం పనిచేసినట్టుగా అది ఎక్కడుంటారో వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదు. కాబట్టి వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వంకలు, కాలువలను పూర్తిగా వెకెట్ చేపించి ఎవరైతే కట్టడాలు కట్టినారో వాళ్ళ కట్టడాలను కూల్చివేసి ఈ వంక ఎంతైతే విస్తీర్ణం ఉందో దాన్ని వెడల్పు చేసి వెంటనే ఈ ప్రాంత ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయాలని చెప్పేసి సామాజిక కార్యకర్తగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకేస్తాం ఇప్పటికైనా అధికారులు ముగ్గురు, రెవెన్యూ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఎక్కడెక్కడైతే అక్రమాలు ఉన్నాయో, వంకలు ఎక్కడెక్కడైతే ఆక్రమించారో, చెరువులు ఎక్కడెక్కడైతే ఆక్రమించారో, ఎక్కడైతే కుంటలు ఆక్రమించారో వాటి నుంచి వెంటనే తొలగించాలని చెప్పేసి మేమైతే ప్రభుత్వ అధికారులు కోరుతా ఉన్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమైతే ఈరోజు కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.